ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్లో వాళ్ళ రన్వేలో టెస్ట్ ఫ్లైట్ అంటే రన్వేలో అంత పారామీటర్స్ సరిగ్గా ఉన్నాయా లేదా, ఫ్లైట్ ల్యాండ్ అవడానికి సేఫ్గా ఉందా లేదా, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సరిగ్గా పనిచేస్తుందా లేదా, ఇవన్నీ చేయడానికి ఒక టెస్ట్ ఫ్లైట్ ఎయిర్ ఇండియాలో మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు, విజయనగరం ఎంపీ అండ్ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి సంబంధించిన ఆఫీషియల్స్ అందరూ ఢిల్లీ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వడం జరిగింది. అండ్ ఈ ఈవెంట్లో పొద్దున స్థానిక నాయకులందరూ పాల్గొని ఆ ఎయిర్పోర్ట్ గురించి కూడా మేము మాట్లాడడం జరిగింది. అండ్ దీని మీద ఇది అయిపోయిన తర్వాత వెంటనే మేము చూసాము, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ మేము తీసుకొచ్చాము, మా వల్లే ఈ ఎయిర్పోర్ట్ వచ్చిందని చెప్తుంటే నాకు నవ్వాలా ఎడవాలో అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే 2014 నుంచి 19 మధ్యలో అలయన్స్లో ఉన్నప్పుడు కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా అశోక్ గజపతి రాజు గారు ఉన్నప్పుడు 15లో ఉత్తరాంధ్రలో ఒక ఎయిర్పోర్ట్ కావాలి, ఏ లొకేషన్ అంటే అచ్చాపురమా భోగాపురం అంటే భోగాపురం ఫైనలైజ్ చేస్తే 2017లో టెక్నికల్ బిడ్ జిఎంఆర్ వాళ్ళు ఇచ్చారు. దాని తర్వాత 19లో దానికి ఫౌండేషన్ కూడా వేశారు. ఎప్పుడు గవర్నమెంట్ ఎలక్షన్స్కి వెళ్ళే ముందు భోగాపురం ఎయిర్పోర్ట్లో అక్కడ మా స్థానిక నాయకులు గోల్ పెట్టుకున్నాము, ఒక 4000 acres దాకా చేద్దామని. కానీ ఐ థింక్ ఆ పార్టీకి మేబీ అరౌండ్ 2700-2800 acres రీచ్ అయ్యాము. సో అంతా జిఎంఆర్ ఎయిర్పోర్ట్కి కేటాయించడం జరిగింది. దాని తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము అనేక ప్రయత్నాలు చేసింది. జిఎంఆర్ కాకుండా ఎలాగైనా సరే అది ఇంకో డైరెక్షన్లో తీసుకెళ్దాం అంటే ఒకసారి అక్కడ ఎయిర్పోర్ట్ అవసరం లేదని, ఇంకోసారి అది ఎయిర్పోర్ట్స్ అథారిటీ చేస్తుంది, జిఎంఆర్ ఎందుకు చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసి 3 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత ఇంకో దారి లేదు, వీళ్ళే బెటర్ ఆప్షన్ అని ఏం చేశారు, ఆఖరికి మీకు 2700 ఎకరాలు ఇవ్వము, 2200 ఇస్తాము అని చెప్పి మళ్ళీ రెండో ఫౌండేషన్ స్టోన్ 2023లో వేస్తే 2023 ఎండింగ్లో ఎయిర్పోర్ట్ వర్క్ స్టార్ట్ అయ్యాయి. అంటే 5 సంవత్సరాలు వాళ్ళకి టైం ఉంటే దాంట్లో సీరియస్గా ఏ పని వాళ్ళు చేయలేదు.